నాయకుడు కామస్ అయిపోయాడు, ఆరోగ్య కూడా కామస్ అయిపోయాడు. దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఈ పరిస్థితి మీకు ఎందుకు చెప్తుందంటే, ఎప్పుడైతే తిరుగుబాటు అనేది మోసనికి వచ్చిందో సమాజంలో ఇది సరిగా ఉండదు, సమాజంలో ఇది మంచిగా ఉండదు. కనుక పొడవు చేసే మాటలు కానీ, పొడవుతో ఉన్నటువంటి వారు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు సరైనది కాదు అని చెప్పి, కనుక వాళ్ళు చేసింది ఇంత కాదు, దాన్ని వివరిస్తే చాలా తిరుగుబాటు అన్ని ఇంట్లో ఉన్నాయి. అందులో మోసను వ్యతిరేకించినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. కనుక వాళ్ళు దేవునికి భయపడని వారు, దేవునికి లోబడిన వారు, కనుక మరి వాళ్ళ ప్రతిష్ఠ లేని వాడు, కనుక చెడిన మనసు కలిగిన వారు. కనుక దేవుని ఉగ్రత కొరావు వ్యాసునికి రగులుతున్నది, దేవుడు మండుతున్నాడు, దేవుని అగ్ని రగులుతున్నది. కనుక కొరావుతో ఉన్నటువంటి వారందరినీ నాశనం చేయాలని దేవుడు ప్రయత్నించాడు. బిడ్డలారా, మీరు మనం తెలుసుకునే మాట ఏంటంటే, ఎప్పుడైతే కొరావు వ్యాస ఎప్పుడైతే ఉండదో వాళ్ళందరూ నిలబడి ఉన్నారు, మోస మీద వ్యతిరేకం చేస్తున్నారు. మోస ఒకవైపు ఉంటే వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని చూసేవాడంటే ఈ వ్యాసిని నాశనం చేస్తున్నాడని చెప్పి అక్కడ నిలబడ్డ తర్వాత భూమి రెండు భాగాలైపోతుంది. భూమి రెండు నెర్రలు విడుస్తుంది. విడిసిన తర్వాత ప్రాణాలతోనే, కనుక కొరావుతో ఉన్నటువంటి వ్యాసి కుటుంబాలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది అక్కడ నాశనం అయిపోతున్నారు. దేవుడు బిడ్డలారా, ఎందుకో ఈ ఈడుపుని దేవుడు చేసిందని ఇంకొక అధ్యాయం మనం అధ్యాయంలో చూస్తే, కనుక నేటికి ఎవరు కూడా ఇలాంటి ఒక ప్రాముఖ్యత తీసుకొని రాకూడదు, ఎవరు కూడా తిరుగుబాటు తీసుకొని రాకూడదు. ఇలాంటి తీసుకొని వచ్చిన తర్వాత క్రమము తప్పిపోతున్నది, పద్ధతులు తప్పిపోతాయి, కట్టడలు తప్పిపోతాయి. కాబట్టి ఇది సరైనది కాదని చెప్పి కొరావి వ్యాసులు మొత్తం 250 మంది భూమిలో మన సర్వముతో మనం కోల్పోయారు. బిడ్డలారా, ఈ రోజు మీకు చెప్పే మాట ఏంటంటే, మన జీవితంలో దేవుడితో సరైన సంబంధము లేని జీవితాల గురించి చెప్తున్నటువంటి మాట. సరైనటువంటి సంబంధము, సరైనటువంటి సహవాసము, సరైనటువంటి దేవుడు నడక ఉంటే, భయం లేకపోతే, భక్తి లేకపోతే మన జీవితంలో సాధారణ మనం ఎంటర్ అవుతాడు. సాధారణ ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో మన జీవితాలలో, కుటుంబాలలో చిచ్చులు కూడా ఎంటర్ అవుతాయి. అంటే ముందు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, సాధారణ ఎంటర్ అయిన తర్వాత మన కుటుంబాలు పాడైపోతాయి. ఎందుకంటే భక్తి ఉండదు, భయం ఉండదు. కనుక ఈ రోజుల్లో ఏమైపోతామంటే ఆత్మలో చచ్చిపోతాము. ఆత్మలు ఏమైపోతాము? ఆత్మలోనే చచ్చిపోతాం. మనిషి కనిపిస్తాం మనం బాగా, కానీ ఆత్మలో చచ్చిపోయి, కనుక మనుషులకు మనం ఆత్మీయ జీవితం కనిపించదు మనకి. అందుకని బట్టి మనలో చాలా నమ్మకమైన వ్యక్తులమై, చాలా భయభక్తులైన వ్యక్తులమై, కనుక దేవునికి లోబడుతున్న వ్యక్తులమై జీవించమని చెబుతూ నేటి దినము ఈ లేఖన భాగము తెలియపరుస్తుంది. ఇంకో మాట చూసుకోండి, సంఖ్యాకాండము 12:1-3 చూడండి. సరే, సంఖ్యాకాండము అదే సంఖ్యాకాండది 12. మోసే కూసు దేశం స్త్రీ, మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాక్షి. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోనులను ఆజ్ఞాపించారు. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభం దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమును ధరించి అహరోను మిరియాములను పిలిచారు. వారిద్దరూ రాగా ఆయన మాటలు వినుడి, నా మాటలు వినుడి, మీరు ప్రవక్త ఉండని ఎడల యెహోవా నాకు మీకు దర్శనమిచ్చి అతడు నాకు తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుతుంది. నా సేవకుడైన మోషే అడివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతూ అతడు యెహోవా స్వరూపమును నిర్ధారించి చూపును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేదో భయపడలేదని. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాడు. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము ఇనుము వంటి తెల్లని పుస్తకలదాయను. అహరోను మిరియాము వైపు వచ్చినప్పుడు ఆమె పుస్తకలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు.
ఆమెను ఉండనీయమని మోషేతో చెప్పగా మోషే ఎదుటొచ్చి దేవా దయచేసి ఇది బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కుటుంబ సభ్యులు ముందు చెప్పలే కదా, ఆరోను, మిరియము, మోషే, ఇది కుటుంబ సభ్యులే. ఆ కొరావు కూడా కుటుంబ సభ్యులే, అందరూ కొడుకులు దేవుడు పెట్టారు. నేను చెప్పే సత్యం ఏంటంటే ఇక్కడ ఈ కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఎవరు? మోసే కదా. కూసు దేశపు అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు మిరియము ఓర్వలేకపోతున్నది. మిరియము తన తమ్ముడైన మోసను కనుక తూనపాన అంటాయి కదా, తూనపాన మాట్లాడినట్టుగా గుర్తున్నాం. కనుక మోసే స్వార్థకుడు, దేవుని ఇల్లందరిలో నమ్మకమైన వాడు. నేను కళల ద్వారా ఆయనతో మాట్లాడతాను, దర్శనం ద్వారా నేను ఆయనతో మాట్లాడతాను. నేను ఏర్పరచుకున్న మోసను మీరు తిరుగుబాటు చేసి మాట్లాడడం ఏంటిది, మీ ఇష్టానుసారంగా మాట్లాడడం ఏంటిది అని చెప్పి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే వెంటనే మిరియములో ఉన్నటువంటి ఒక స్వాభావికమైనటువంటి మంచి స్వాభావికం లేని కాదని బట్టి దేవుడు అక్కడ ఆమెను మొత్తినట్టుగా మనం చూస్తున్నాం. మొత్తితే ఆమెకు ఏమొచ్చేసింది? మొత్తితే ఏమొచ్చిందమ్మా చెప్పండి, చూడండి అక్కడ కుష్ఠరోగం వచ్చింది. ఈ భయంకరమైనటువంటి ఎంతనే భయంకరమైన రోగం ఆమెకు సంభవించింది. ఆమె క్షీణించిపోతున్నది, ఆమె బలహీనమైపోతున్నది. అప్పుడు ఆరోను చూసినప్పుడు మిరియము వాతావరణం చేంజ్ అయిపోతున్నది, ఇంకా మరణానికి సమీపమైతున్నది. కనుక ఆరోను మోసని వేడుకుంటుండు. మోసతో తొడాలంటుంది కదా, చెప్పండి మోసతో తొడాలంటుంది కదా. మోసతో తొడాలంటున్నాడు ఎవరు? హల్లెలూయా. ఆరోను పెద్దోడు, ఆరోను యొక్క మిరియం యొక్క మోసే. ఎందుకంటే ఆరోను పెద్దోడు కాబట్టి. ఆరోను మీకు తెలుసు కదా, యాకోబు ఏశావుకు దాసుడా, ఏశావు యాకోబుకు దాసుడా? చెప్పండి. ఇసాకు కుమారుడు కదా. యాకోబుకు దాసుడా, యాకోబు ఏశావుకు దాసుడా? ఏశావు యాకోబుకు దాసుడుగా మాట్లాడాడు. ఎందుకంటే ఈయన మోసం చేసి కావచ్చు కానీ కనుక మరి ఏశావు యాకోబుకు దాసుడుగా మార్చబడ్డాడు. గట్టి చప్పట్లు కూడా దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఇక్కడ కూడా తగిన సిచ్యువేషన్ ఏంటంటే ఈయన ఆరుడై ఉన్నప్పటికీ తమ్ముడికి సహకరిస్తున్నాడు తప్ప కానీ ఈయన సేవకుడు కాదు. ఈయనకు ఒక బాధ్యత పెట్టిన దేవుడు, ఈయన బాధ్యతను ఈయన నిర్వహిస్తున్నాడు. కనుక ముగ్గురు దేవుని స్థితిలో ఉన్నాడు. దేవుడు పిలిచింది కదా ఇలా ముగ్గురిని, రండి నా దగ్గరికి రమ్మన్నప్పుడు ముగ్గురు వెళ్ళారు. సమాజం వెళ్ళారు. అక్కడ ముగ్గురు వెళ్ళిన తర్వాత అయిపోయింది. ముగ్గురు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ నిలబెట్టిండు. మీరు నా యొక్క సేవకుడైన మోసం మీరు తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఇది సరైనది కాదని చెప్పి దేవుని కోపము రగులుకున్న తర్వాత మిరియము కృష్ణ సంభవించి మరణానికి దారి వెళ్తున్న సందర్భంలో అన్నాడు, ప్రభు ఎవరికన్నారు? ప్రభు అని మోసనంటున్నాడు. ప్రభు ఆమె సరిపోతుంది బతుకని కనుక మనల్ని కాపాడమని చెప్పి ఆరోను మరి మోసం వేడుకున్నప్పుడు మోసే దేవుని వేడుకున్నాడు. దేవుని యొక్క సన్నిధి మళ్ళీ ఎంటనే మిరియకి వచ్చింది. మిరియము ఎంటనే ఎప్పటిలాగా మనం అయిపోయింది. ఇలా మన సిచ్యువేషన్ తెలుసుకోవాలి. మనం మీకు చెప్తున్న మాట మీకు దేనికో కాదు నేను చెప్పేది. మన సిచ్యువేషన్ తెలుసుకోవాలి, మన ఉద్దేశాలను తెలుసుకోవాలి, మన నడవడికను తెలుసుకోవాలి, మన ప్రవర్తనను తెలుసుకోవాలి. మంచి జీవితం జీవించడానికి కూడా కానీ నేడు దినము ఈ వాక్యము తెలియపరుస్తున్నది. అందరము క్రీస్తు ప్రేమను కలిగి క్రీస్తు యొక్క ప్రేమను అనుసరించబిడ్డలుగా, క్రీస్తు కలిగిన మనసు, క్రీస్తు కలిగిన ప్రేమను మనం అనుసరించబిడ్డలుగా ఉండాలని, ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు మన ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవాలి. ఇవన్నీ కూడా శివజీలో జరుగుతున్నటువంటి మాటలను మనము ప్రేమపూర్వకంగా ముందుకెళ్తేనే పరలోక రాజ్యానికి అనుభవించమన్నది. కనుక ఈరోజు ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో అక్కడ దేవుడు లేవనెత్తుతాడు. కనుక కొరావుకు ముగ్గురు కుమారులు ఏ నాశనం కాలేని వాళ్ళు. ఒక కొరాలే వాళ్ళ వ్యాస నాశనమయ్యే కొరావు కుమారులు వాళ్ళు ఎలాంటి నాశనం కాలేదు, ఆయన జోక్యం తీసుకోలేదు, అంటే వాళ్ళు పాఠశాల కాలేదు, అంటే అయిపోయి ఏం భావించలేదు. కాబట్టి
కొరావు కుమారులు సేఫ్ ఉండరు వాళ్ళ మరొకరు కీర్తన రాశారు. భక్తి గల కొరావు కుమారులు వాళ్ళు నిర్మించుకున్నారు. వాళ్ళ సంతానం కూడా లేని సంతానముగా పరిగణించబడ్డది విడుదల. ఇవన్నీ కూడా మరి దేవుని లేఖనాలు మనకు తెలియపరిచిన మాటలను బట్టి ఆదరించుకొని ప్రేమించుకొని మంచి స్థితిలో మంచి నడవడిలో మన ముందుకు సాగడం దేవుడి అందరినీ ప్రయత్నం కాక.